ఈ ఒక్క మొక్క కోసం దాదాపుగా 7 కిలోమీటర్లు తిరిగాను. ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మొక్క. ఈ మొక్కనే భృంగిరాజ్ మొక్క అంటారు. అంటే మన తెలుగులో గుంటగలగరాకు అనమాట. ఈ మొక్కతో మనం ఆయుర్వేదంతో అంటే మన హెయిర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలామంది వింటూ ఉంటారు కదా, అదే భృంగిరాజ్ ఆయిల్ అని చెప్పి. ఇదే ఆ మొక్క. దాదాపుగా ఇప్పటికీ 1.5 గంట నుంచి తిరుగుతున్నాను ఈ ఒక్క మొక్క కోసం. దొరికింది. చూసారు కదా ఎలాంటి ప్లేస్లో ఉందో ఈ ట్రాక్ పక్కన. అది ఒరిజినలా కాదా అని తెలియాలి అంటే ఇదిగోండి, ఒక ఆకుని తీసుకొని దాన్ని ఇలాగ క్రష్ చేయాలన్నమాట. ఫుల్గా క్రష్ చేసి దానికి సంబంధించిన ఈ లోపల రసం ఉంటుంది కదా, ఆ రసాన్ని చేతికి పెట్టేసి అలా ఉంచేయాలి. అది మెల్లగా బ్లాక్ అయిపోద్ది. ఆల్రెడీ నేను టెస్ట్ చేశాను. ఇదిగోండి బ్లాక్ అయిపోయింది అనమాట చెయ్యి. అంటే ఇప్పుడంటే ఇండికా హెయిర్ పౌడర్లు ఈ కెమికల్స్ తయారైన గట్ట వచ్చేసినాయి, కానీ మన భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఈ హెయిర్ కలర్ కి బదులుగా ఈ భృంగిరాజ్ మొక్క ఏదైతే ఉందో దాన్నే యూజ్ చేసేవారు. ఇప్పుడు చాలా మంది ఏమో కెమికల్ పౌడర్స్ యూజ్ చేస్తున్నారు, లేదంటే కెమికల్స్ ఉన్న ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. ఆ కెమికల్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తున్నాయి. కానీ ఈ భృంగిరాజ్ మొక్క ఏదైతే ఉందో, అంటే గుంట కలగరాకు మొక్క ఏదైతే ఉందో, ఈ ఆకుల్ని యూజ్ చేసుకుని మనం నేచురల్ గా ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకోవచ్చు. మన పూర్వీకులందరూ కూడా అలాగే యూజ్ చేశారు ఆయిల్ ని. ఈ మొక్కని యూజ్ చేసి ఇంట్లోనే మనం ఎలా నేచురల్ గా ఆయిల్ తయారు చేసుకోవచ్చు నేను డీటెయిల్ గా ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. కానీ కెమికల్ ప్రొడక్ట్స్ దయచేసి వీలైనంత వరకు తగ్గించండి. అవి ఎంతో అత్యవసరమైతే తప్ప.